చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఎందుకు ఆ అమ్మాయికి ఆ పరిస్థితి తీసుకొచ్చిన ఏజీఎం దీపక్ ని లోపల వేసే విధంగా బయటికి రాకుండా ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు అని అడుగుతున్నా. ఎందుకంటే ఆ అమ్మాయే తీసుకుంది మెడిసిన్ అని చెబుతున్న వీళ్ళు ఆ మెడిసిన్ వాళ్ళే తీసుకోలేరు అని ఆ అమ్మాయితో చదువుతున్న మిగతా అమ్మాయిలు చెప్తున్నారు కదా టీవీల్లో. ఈరోజు ఆ అమ్మాయి లెటర్ ఏదైతే సూసైడ్ చేసుకుందని మీరు చెప్తున్నారో దానికి ముందు రాసిన లెటర్ బయటపడింది కాబట్టి ఈ ఏజీఎం దీపక్ అనేవాడు అమ్మాయి జీవితంతో ఎలా ఆడుకున్నాడు, అమ్మాయికి నరకం ఎలా చూపించాడు అనేది బయటపడింది. సో అది హత్య ఆత్మహత్య అనేది ఇప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ మెడిసిన్ ఎక్కించుకోలేనప్పుడు ఆ అమ్మాయికి ఆ మెడిసిన్ ఎవరు ఎక్కించారు, ఆ అమ్మాయి చావు బతుకులో ఉండడానికి కారణం ఎవరు అనేది ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పోలీసులు ఎలా తయారయ్యారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా తయారయ్యారు. ఈరోజు ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయంగా కేసుని ఎక్కడ కూడా డీల్ చేయరు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కోసం బ్లడ్ బుక్ అని పెట్టుకొని ఏ విధంగా పోలీసులే దగ్గరుండి తప్పులు చేస్తున్నారు అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. ఏ విధంగా నేరస్తుల్ని కాపాడటానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు, కేసుని డైవర్ట్ చేయడానికి ఏ విధంగా నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తున్నారో ప్రతి చోట కూడా మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ వైస్ మేయర్లు కానీ ఎంపీపీలు వైస్ ఎంపీపీల ఎలక్షన్ రోజు కూడా పోలీసులు తమ అధికారాన్ని ఎలా మిస్యూజ్ చేశారనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగా పోలీసు వ్యవస్థ తెలుసుకోవాల్సింది ఒక్కటే, చంద్రబాబు నాయుడు శాశ్వతంగా అధికారంలో ఉండడు. మీరు రూల్స్ కి విరుద్ధంగా అన్యాయంగా వర్క్ చేస్తే రాబోయే రోజుల్లో మీరందరూ కూడా పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయ వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థ మీద ప్రజలకున్న గౌరవాన్ని పెంపొందించాలే గాని ఈ విధంగా అన్యాయం చేసిన వాళ్ళకి అండగా నిలబడి పోలీసులు పని చేయకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది. ఎందుకంటే ఈరోజు మీరిచ్చిన ప్రకారమే ఒక రోజుకి 70 మంది మహిళల మీద పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే ఎంత దురదృష్టకరమో ఒకసారి చూడండి. సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి. ఆడవాళ్ల రక్షణ, ఆడవాళ్ల భద్రత మీద కేబినెట్ లో డిస్కస్ చేసి ఈ దిశ యాప్ అలాగే దిశ చట్టాన్ని ఈరోజు మీరు కేంద్రంలో బీజేపీతో ఉన్నారు కాబట్టి దాన్ని ఎలాగైనా ఓకే చేయించుకొని తీసుకొచ్చి ఈ రాష్ట్ర మహిళల్ని కాపాడాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎంతసేపు వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని చంపించడం, వాళ్ళని హ్యూమిలేట్ చేయటం, వాళ్ళని కిడ్నాప్ చేయటం, ఇవి చేస్తే భయపడిపోతారు అనుకున్నారేమో మేంగని ప్రజలు. ఆ పరిస్థితి లేదు అనేది కూడా తెలుసుకోండి. ఎందుకంటే మొన్న ఎగ్జాంపుల్ ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎలక్షన్ లో మీరు చూసుంటారు. త్రిపురాంతకంలో ఏ విధంగా ఒక ఎంపీటీసీని మీరు కిడ్నాప్ చేసి 3 రోజులు పెట్టుకొని నేరుగా ఎలక్షన్ హాల్కి తీసుకొచ్చి అక్కడ కూడా ఆ మీద అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ అమ్మాయిని బాధ పెట్టాలని చూసినా ధైర్యంగా వైఎస్ఆర్సీపీకి ఓటేసి జగనన్న మీద తనకున్న అభిమానాన్ని ఎలా చాటుకుందో మీరు చూశారు. అలాగే మీరు చూస్తే ఎలమంచిలి వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఒక ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కంబాల సత్యశ్రీ ఎంత ఒత్తిడి చేసినా, ఎంత బ్లాక్మెయిల్ చేసినా, ఆ అమ్మాయి ఎంత పేదరాలైనా ఈరోజు తనకి గుర్తింపు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల.